నాయనా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కృపాచారి గారికి క్రీస్తు నామంన పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యగారు. అలాగే నాకు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇలా జరుపుకుంటుంటే నాకు ఎలా అనిపిస్తా ఉందంటే, అయ్యగారికి 74 ఏళ్ళు. కాకపోతే చిన్న పిల్లలు కేక్ కటింగ్ చేసేటప్పుడు ఎంత సంతోషంగా గడుపుతారో ఆ మధుర క్షణాలు అలా గుర్తొస్తున్నాయి. అంటే అలా చిన్నగా అందరూ చప్పట్లు కొట్టుకుంటూ, కేక్ కోసం ఆశపడుతూ, చిన్నపిల్లలందరూ పాట పాడుతూ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ పెద్దలందరూ అయ్యగారిని బట్టి ఆ విషెస్‌ని తెలియజేస్తూ అలా అంటే ఇట్లాంటి ప్రేమ క్రీస్తులో తప్ప ఇక ఎక్కడ దొరకదేమో అని అనిపించేలా అనిపించింది 74 వసంతాల్లో కూడా. అయ్యగారు మీరు ఇంకా చాలా సంతోషంగా దేవుని యందు ఎదుగుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లక్షణంగా ఇంకా అనేకులను మీలోనికి అంటే దేవునిలోనికి నడిపించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. శుభాలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యగారు. ధన్యవాదాలు నాయన. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా నాయన వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకిచ్చి మీరే మాట్లాడమని, అయ్యా పరలోక రాజ్యం వైపు మా అడుగులు స్థిరపరచమని, మహిమ మీరు పొందుకొనమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టయ్య గారికి, సహకరించినటువంటి దేవరాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికి నా నిండు వందనాలు. వాక్యదానంలోనికి వెళ్ళనై ఉన్నాం. దేవుడు చక్కటి ప్రేమస్వరూపి, ఆదరణకర్త, దయ చూపించేవాడు. అసలు ఎంతటి దయ చూపించాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఆకలికి అలమటించిపోతా ఉంటే, అంటే 3 రోజులు అన్నం లేకుండా ఉన్నా కూడా వారందరి మీద జాలిపడి 5 రొట్టెలు 2 చేపలని ఆశీర్వదించేసి ఏకంగా 5,000 మందికి పైగా భోజనాన్ని వడ్డించేస్తారు. అసలు మన ఆకలిని కూడా చూచి తట్టుకునే అంత శక్తి, అంటే చూచి తట్టుకునే అంత దేవుడు కాదు. మనం ఆకలితో అలమటిస్తా ఉంటే. ఇంక ఏ సహాయం లేదు, నాయన నీవే తోడు అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఆ సందర్భాన్ని అసలు దాటిపోలేడు. ఎంతమంది కన్నీటి ప్రార్థనలు, ఎంతమంది వారి అద్భుత సాక్ష్యాలు బైబిల్ నందు మనం చదువుకున్నాము. కళ్ళకు కట్టినట్టుగా జ్వరం వచ్చిన వారి దగ్గర నుంచి పేతురత్త గారు జ్వరం వస్తే బాగుపడతారు, స్వస్థపరచబడతారు. ఆ తర్వాత వీరందరికీ ఆ భోజనాలు ఉంటాయి 5,000 మందికి పైగా. తర్వాత కుంటివాడు నడవడం, చెవిటివాడు వినడం, మూగవాడు మాట్లాడటం. అంటే ఎంత జాలి దయ అంటే ఆ ప్రేమను, ఆ దయను అసలు వర్ణించలేం. అంతటి ప్రేమమయుడు. కొన్ని సందర్భాల్లో అసలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ పరిస్థితులను బట్టి ఆ మనుషులు వేడుకోకున్నా కూడా సరే, ఎదురుగా వస్తున్నటువంటి మనుషులు వేడుకోకున్నా సరే ఆయన స్వస్థపరిచాడు. చాలా అంటే కొద్దిమందిని మీరు స్వస్థపరగోరుచున్నారా అని అడగడం విన్నాము. ఏమి అడగకుండానే వారి మీద జాలి దయ కలిగి స్వస్థపరిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి ఒక 2-3 సందర్భాలు చూసుకొని, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి అటువంటి 2-3 సందర్భాలు చూసుకొని ముందుకెళ్దాం. ఒకానొక సమయంలో లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు
ఆమె యందు కనికరపడి ఏడో వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. అక్క చదివినటువంటి వారు మాత్రమే పెట్టుకున్నాక ఇద్దరు పెట్టారు అన్మ్యూట్. ఓకే. ఇక్కడ నాయిన్ అని ఒక ఊరిలో మనందరికి తెలిసిన సందర్భం ఇది. ఒక విధవరాలు వృద్ధాప్యం మంది ఉన్నారు. వృద్ధాప్యం అన్నటువంటి విధవరాలు. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఇంకా ఆమెకు ఈ లోకంలో ఎటువంటి ఆదరణ లేదు. ఎటువంటి ఆదరణ లేదు. బోర్న రొమ్ము కొట్టుకొని ఏడుస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను చూశారు. ఆమె కనీసం అయ్యా నా కుమారుణ్ణి బ్రతికించండి అని చెప్పి అడగలే. ఆమె ఏడ్చుకుంటూ పోతున్నటువంటి విధానము, ఆమెకి ఇక ఎవ్వరు లేరు ఈ లోకంలో అని చెప్పే విధానం దేవుడికి జాలి దయ కలిగించేశారు. ఇక ఏం మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని బ్రతికించేశాడు. ఏం మాట్లాడకుండా అసలు ఇంకేం ఆలోచించకుండా అక్కడికి వెళ్ళి స్వస్థపరిచేసి ఒక అద్భుతాన్ని చేశాడు. చనిపోయినటువంటి ఆ అబ్బాయి తిరిగి లేచాడు. తిరిగి లేస్తానే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక పక్క భయము, ఇంకో పక్క అద్భుతము. ఇలా ఆమెకంటూ ఒక సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె కన్నీళ్ళు తుడిచాడు. ఇక ఆమెకు బాధ లేకుండా చేశాడు. ఇలా దేవుడు చాలా అంటే చాలా స్పష్టంగా అసలు అవసరం లేకుండా అవతలి వాళ్ళు అడగకున్నా సరే జాలి దయ తలిచి ఖచ్చితంగా సహాయం చేసినటువంటి సందర్భాలు చాలా అంటే చాలా ఉన్నాయి. మన మీద కూడా చాలా దయ కలిగి ఉన్నటువంటి దేవుడు. మత్తయి 14:14 ఒకసారి చూడండి. మత్తయి 14:14 ఒక్కరు చదవండి అక్క ఎవరైనా. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. అందరిని అసలు అడగకపోయినా సరే అడగకుండానే సహాయం చేస్తా ఉన్నాడు. ఆ రోగులందరినీ ఆయన స్వస్థపరిచాడు. రోగులందరి మీద కనికరపడి అంటే జాలి దయ కలిగి స్వస్థపరుచుకుంటూ వచ్చాడు. ఇంకొక సమయంలో మన మీద ఇంకెంత జాలి దయ కలిగి ఉన్నాడంటే, లూకాసు వార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఆ సమూహం మొత్తం మనమంతా గొర్రె పిల్లలమే కదా, చెల్లా చెదరైపోయి ఉన్నాము. ఇదిగో కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నాము. మన మీద జాలి దయ తలిచి ఆయన ఇంకా ఏమని అడుగుతా ఉన్నాడంటే, అక్కడ కోత విస్తారం తర్వాత వచనాల్లో ఉంటుంది. విస్తారంగా ఉంది, చల్లా చెదిరైపోతున్నారు. వీటన్నిటి మీద జాలిపడి మనందరి కోసము ఆయన పని చేస్తానే ఉన్నాడు. అంటే మనకి దేవుని గురించిన మాటలు తెలియజేస్తానే ఉన్నాడు అనమాట. ఇది జాలి దయ. అది మామూలు జాలి దయ కాదు. ఎందుకంటే చివరి భాగానికి వచ్చేసరికి మనకు అర్థమైపోతుంది, భయం ఏర్పడుతుంది. చూద్దాం ఎంత జాలి దయ అంటే అంతగా జాలిపడ్డాడు. ఇంకా ముందుకెళ్తే మనకు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, ఒక మాట చెప్తాడు. ఈ మాట చెప్పుకొని, నేను మీతో చెప్పుదేమనగా
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంకా చెప్తున్నటువంటి మాట ఏం చెప్తా ఉన్నాడంటే, మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రమే కాదు, ఇదిగో మీ శత్రువులు ఉంటారు కదా, వారిని కూడా మీరు ప్రేమించండి. శత్రువులు అంటే వారిని కూడా మీరు ప్రేమించండి. అసలు మీరు ఎక్కడ కోపడద్దు, పగ తీర్చుకోవద్దు, శత్రువులను సైతం ప్రేమించండి. మీ మిత్రులకు మాత్రమే మీరు సహాయం చేస్తే ఎలా, శత్రువులకు కూడా సహాయం చేయాలి. వారి మీద జాలిదయ కలిగి వారిని కూడా ప్రేమించండి, వారిని కూడా ప్రేమించండి. ఇంత గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ మాటలన్నీ దాదాపుగా ఫాలో అయినటువంటి వ్యక్తి ఒకరి గురించి ఈరోజు చెప్పుకోబోతా ఉన్నాం. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన అబ్రహాం గారు చాలా సార్లు చాలా సందర్భాల్లో ఏ మాత్రము ఆలోచించకుండా సహాయం చేసినటువంటి వ్యక్తి. అయితే ఒక సందర్భంలో మాత్రం దేహి అని ప్రాధేయపడుతున్నా కూడా సహాయం చేయలే. ఫస్ట్ ఈయన ఎలా సహాయం చేశాడో చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. ఇక్కడ లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణాలను చూసి ఆశగా అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అబ్రహాం గారు ఒక్కడే అలా నిలబడిపోతే యేసుక్రీస్తు దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే అబ్రహాం గారి దగ్గరకు వచ్చేసి ఆ మాట అంటాడు చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులున్నాయి ఉండిరి. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఇక్కడ అబ్రహాం గారు అసలు దేవుడు ఎంత ప్రేమ స్వరూపో, ఎంత దయామయుడో ఇక్కడ చూడొచ్చు. లోతు గారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అబ్రహాం గారు నిశ్చేష్టుడే అక్కడ నిలబడిపోతే ఏం మాట్లాడకుండా వదిలి వెళ్ళిపోతున్నటువంటి తన కుమారుని వైపు అలా చూస్తా ఉంటే దేవుడు వచ్చాడండి. దేవుడు వచ్చి, ఇదిగో నీకు నేను సంతానాన్ని ఇస్తాను. ఆయన తీసుకెళ్తున్నటువంటి అటువంటి ఆస్తి నువ్వు ఉత్తరం తట్టు చూస్తావు, తూర్పు తట్టు చూస్తావు, ఎక్కడైనా చూడు, అదంతా నీదే అయిపోతుంది. నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వల్ల అభివృద్ధి చేస్తాను. ఇలా గొప్ప గొప్ప మాటలు అబ్రహాం గారు అప్పుడు అడగటంలా. కానీ దేవుడే వచ్చి సహాయం చేస్తానయ్యా, నీకు బాధపడొద్దు అని చెప్పేస్తా ఉన్నాడు. నీ బాధను చూసి తట్టుకునేటువంటి దేవుడుగా. ఈ అనుభవాన్ని అబ్రహాం గారు క్లియర్గా తెలుసుకున్నాడు. అంటే బాధల్లో ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా నేను ఓదార్చాలి అనే అనుభవాన్ని ఖచ్చితంగా అనుకున్నాడు. తర్వాత లోతు గారి ఆస్తి అంతా పక్కకి వెళ్ళిపోతే, రాజులు తీసుకొని వెళ్ళిపోతే వారితో వెళ్ళి యుద్ధం చేసి తిరిగి ఆస్తిని అంతా సమకూర్చి తమ్మునికి ఇస్తాడు, అంటే లోతు గారికి ఇస్తాడు. ఇది మనం అంతా తెలుసుకున్నాం ఇంతకు ముందే. ఇలా కనికరము, దయ అనేది దేవునికి గొప్ప. ఇలాంటి కనికరమే అబ్రహాం గారు ఒక చోట కలిగి ఉంటారు. శత్రువులను సైతం ప్రేమించి వారి కోసం ప్రార్థన చేస్తాడు ఒక చోట. ఎలా అంటే ఆదికాండం 20వ అధ్యాయము 17వ వచనంలో, 20వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఇక్కడ దేవుడు అబ్రహాం గారికి అక్కడ ప్రధానమైనటువంటి శత్రువు అనుకోవచ్చు, లేదా ఎందుకంటే ఎక్కడ శారమ్మను ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో అబ్రహాం గారు అక్కడ ఒక అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఆ అబద్ధం ద్వారా
ఎక్కడ అయినా కూడా భయమే. అయితే దేవుడు మాత్రం అబీమెలెకు కుటుంబానంతటిని, అతనికి సంబంధించినటువంటి వారందరి గర్భంలోనూ మూసేస్తారు. ఎప్పుడైతే నిజాన్ని అబీమెలెకు గారు తెలుసుకుంటారో, వెంటనే అబ్రహాం గారి దగ్గరకొచ్చి అలా ఒప్పుకోవడం జరుగుతుంది. వెంటనే అబ్రహాం గారు దేవుణ్ణి ప్రార్థిస్తారు. అబీమెలెకు గారిని బట్టి, ఆ జనాంగాన్ని బట్టి. దేవుడు అబ్రహాం గారి ప్రార్థన విని వెంటనే అక్కడ సహాయం చేస్తాడు. ఆ గర్భాలన్నీ తెరవబడతాయి. అంటే శత్రువుని సైతం ప్రేమించాలి. ఇదిగో నిశ్చేష్టుడైనటువంటి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నాతో మాట్లాడాడు, సహాయం చేశాడు. ఇప్పుడు వీరు ఖచ్చితంగా సహాయం పొందుకోవాల్సి వచ్చింది అనే ఉద్దేశంతో దేవుడు అబ్రహాం గారు శత్రువుల కోసం సైతం ప్రార్థన చేసి సహాయం పొందుకునేలా చేశాడు. ఇది చాలా గొప్పనే. ఎందుకంటే ఆ సందర్భంలో ఉంటే తప్ప ఇటువంటివి అర్థం కాదు. ఇంకొక చిన్న సందర్భంలోకి వెళ్తా ఉన్నాం. మనము చాలా జాగ్రత్తగా దేవుని యందు ఎదుగుతూ ఉండాలి. దేవుడు జాలి దయ కలిగినటువంటి వ్యక్తి అని పూర్తిగా మనకు అర్థమైపోయింది. ఇంకొక సందర్భంలోకి వెళ్తా ఉన్నాం. ఎక్కడ అంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి చదవను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆమెన్. మనందరికీ తెలిసినటువంటి సందర్భాలే. ఏ సందర్భం? ఇక్కడ లాజరు గారు ఉన్నారు. ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఒకవేళ జాలి దయ తలుస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆయన బల్ల మీద నుంచి పడుతున్నటువంటి రొట్టె ముక్కలను తిని లాజరు గారు కడుపు నింపుకుంటా ఉన్నారు. 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. ఈ ఇద్దరు చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు నేను అడగకపోయినా, మన ఆరోగ్యాలు బాగలేకపోయినా, మన అవసరతలు మనం దేవునికి చెప్పకపోయినా, దేవుడు క్షణాల్లో మన అవసరతలు గమనించి ఖచ్చితంగా సహాయం చేసినటువంటి దేవుడు. అబ్రహాం గారు వీటన్నిటిని, అబ్రహాం గారి జీవితంలో జరిగినటువంటి సందర్భాలన్నీ గమనించుకొని ఖచ్చితంగా ఎవరికి ఏ సహాయం అవసరమో, ఆహారం అయితే ఆహారము, ఇదిగో వారి గర్భఫలాలు తెరవబడట కోసం ప్రార్థన అయితే ప్రార్థన, ఏదైతే అది. అబ్రహాం గారు కూడా ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు ఎంత త్యాగానికైనా ఒడిగట్టినటువంటి వాడే. సగం ఆస్తి లోతు గారు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో కూడా ఏ మాత్రం ఆలోచించలే. ఎంతవరకు ఆలోచించలేదు అంటే, భూమి మీద ఉన్నంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కలిగి ఉన్నటువంటి దయలో కానీ, జాలిలో కానీ ఏ మాత్రము భేదం చూపలేదు. చిన్న వెంట్రుక వాసు కూడా వాళ్ళు తేడా చూపించలేదు ఆ ప్రేమలో, ఆ జాలిలో. 24వ వచనం చూడండి. ఇక్కడ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. అయ్యో దేహి అని నువ్వు ప్రాధేయపడినా సరే, నరకంలో
సహాయం రాదు. వేలి కొనను ముంచి నీళ్ళలో ముంచి ఆ వేలి కొనను నీళ్ళలో ఇక్కడ నువ్వు అన్నపానంలో ఒకవేళ నువ్వు కావాలనే బల్ల కింద పడేసినా సరే పరలోకానికి వెళ్ళకపోతే మాత్రం నరకంలో ఉండి నువ్వు సహాయం పొందుకోవాలి అని చెప్పేసి అదే పనిగా అడిగినా కూడా నీకు సహాయం దొరకదు. నువ్వు ఎంత బ్రతిమలాడినా సరే ప్రభా ఇక్కడ నేను చచ్చిపోతున్నాను అన్నా కూడా సరే జాలి దయ లేని ఒక ప్రాంతం ఉంది, అదే నరకం. అక్కడ నుండి గట్టిగా నువ్వు అరిచినా సరే ప్రాధేయపడినా సరే ఇదిగో నీకంటే బీదవాడు కానీ బెగ్గర్ కానీ అక్కడికి వచ్చి పరలోక రాజ్యంలో నీ వైపు చూస్తూ ఉన్నా సరే, నీకు తెలిసిన వాడైనా సరే, ఎన్నో మార్లు నువ్వు సహాయం చేసినటువంటి వాడైనా సరే, నువ్వు పరలోక రాజ్యానికి పోకపోతే మాత్రం నీకు సహాయం చేసేవాడు ఎవరు ఉండరు. భూమి మీద ఉన్నంత సేపే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. అసలు ఆయన వచ్చిందే ఆయన ప్రేమను చూపెట్టడానికి. ఎంతటి ప్రేమమయుడు అంటే నశించిపోతున్నటువంటి గొర్రెలన్నిటి నిమిత్తం తన ప్రాణం పెట్టడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, మన ఎందుకు జాలి పడ్డాడు, ప్రేమ పడ్డాడు, దయా కరుణ అన్ని చూపించాడు. ఎంతగా మనము జాగ్రత్త కలిగి జీవించాలంటే లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, లాస్ట్ వారం బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం. అయితే ఆ లాస్ట్ సందర్భంలో ఒక మాట చెప్తా ఉన్నా. ఇద్దరు దేవుని గురించిన జ్ఞానం కలిగినటువంటి వారే, ఇద్దరు నిద్రపోయారు. సిద్ధపాటు అనేది ఆ వెంట్రుక వాసులో తప్పిపోయింది. సిద్ధపాటు అనే ఆ చిన్న గ్యాప్ లో అడిషనల్ నూనె తెచ్చుకోలేకపోయారు. వీళ్ళు తెచ్చుకున్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళారు, బయట నిలబడిపోయారు. వీళ్ళు లోపలికి వెళ్ళారు, వాళ్ళు బయట నిలబడిపోయారు. ఇద్దరు దేవుని బిడ్డలే. ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సిద్ధపాటుతనం అంటే ఏది, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ సిద్ధపాటుతనం ఎటువంటిది ఉంటుందో ఆ తనాన్ని బట్టి మాత్రమే, అంతగా నువ్వు క్లియర్గా దేవుని యందు గట్టిగా ఉంటే తప్ప పరలోక రాజ్యం పొందుకోలేవు. దేవుడు ప్రేమమయుడులే, నన్ను ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఇంతకంటే గొప్ప ప్రేమమయుడు నేను చూడలేదు. నిజంగా చెప్తున్నా అండి, ఎంతటి ప్రేమమయుడు అంటే నువ్వు అడక్కపోయినా సరే ఈ లోకంలో ఎన్ని మాటలు మన ప్రాణాలను తప్పించలేదు చెప్పండి గడిచిన సంవత్సరం అంతా. అరే మన వీధులలో, మన ఊరిలో, మన వీధులలో శవాలు గుట్టలుగా పారినప్పుడు కూడా నన్ను బ్రతికించాడు. కోవిడ్ టైంలో నన్ను బతికించాడు. గట్టిగా మాట్లాడితే శ్వాస పీల్చుకుంటే కూడా భయపడాల్సినటువంటి రోజులు వచ్చాయి. జాలి దయ తలిచాడు మన మీద, ఇంకా ఏదో పని ఉందని నిలబెట్టాడు. అది నువ్వు తెలుసుకొని, అది మనందరం తెలుసుకొని ఇలా దేవుని వైపు ఉండాలి. ఇక్కడ ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కదా అని అది నువ్వు వెటకారంగా తీసుకున్నారనుకోండి, మనం వెటకారంగా తీసుకున్నాం అనుకోండి, అంటే దేవుని యందు భయం లేకుండా జీవించామనుకోండి, ఇక్కడ చూడండి ఏం చేస్తా ఉన్నాడు ధనవంతుడు. 24 వచనం, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొన నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఆ ప్రేమ అంతా చూసినటువంటి వ్యక్తి అబ్రహాం గారు, అవతల ఒక వ్యక్తి దేహి, అయ్యా నా ప్రాణం కాలిపోతుంది, నేను బతకలేకున్నాను, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి అయ్యా అంటే ఆయన 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకూరు వారు వాటిని దాటి
దాటి పోజాలకున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అక్కడి నుంచి సహాయం చేయాలన్న ఆశ ఉన్నా కూడా మహా అగాధం ఉంటుంది. అక్కడి నుంచి జాలి దయ కలిగి ఉండి ఒకవేళ నీటి చుక్క వేసిరేద్దామన్నా కూడా మహా అగాధం ఉంటుంది. ఎవ్వరు అక్కడి నుంచి కదలడానికి లేదు, ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదు. ఏమి ఉన్నా సరే, అందుకే కదా మనకు ఆ, కీర్తనాకారుడు అంట డైరెక్ట్గా, సజీవులు సజీవులే కదా నేను స్తుతిస్తున్నారని. ప్రాణం ఉన్నంతసేపే కదా మనం దేవుని స్తుతించాలి. ప్రాణం ఉన్నంతసేపే కదా మనం పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి క్లియర్గా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా క్లియర్గా చెప్పాడు. నన్ను వెంబడించమని ఒక అతనితో చెప్తే ఆయన, అయ్యా నా తల్లిని తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను అని చెప్పంటే, మృతులను పాతి పెట్టుకొననిమ్ము. అసలు ఆ బ్రతికి ఉన్నప్పుడే నాయన నువ్వు నన్ను వెంబడించాలి. వాళ్ళు వెంబడించలేకపోయారు, ఇదిగో నువ్వు నన్ను వెంబడించాలి. పరలోక రాజ్యం పొందుకోవాలంటే మనందరము దేవుణ్ణి వెంబడించాలి. వెంబడిస్తూ ఆయన చూపిస్తున్నటువంటి జాలిని, దయను, ఆ కరుణను, ఆయన మన జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతాలను ఏదో గొప్ప హెల్ప్గా తీసుకొని వాటిని బట్టి అతిశయిస్తూ గడపకూడదు. దేవుని కోసం జీవితాన్ని గడపాలి. అంటే ఆయన వాక్యాన్ని ప్రకటించుకోవాలి. ముందుగా మనం పరలోక రాజ్యానికి అర్హులం కావాలి. తర్వాత అందరినీ సిద్ధపరచుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మల భారం ఏదైతే ఉందో, అది చిన్న సంఘం అయితే చిన్న సంఘం, పెద్ద సంఘం అయితే పెద్ద సంఘం, ఏదైతే అది, వాటన్నిటిని కాపాడుకుంటూ వస్తే ఇదిగో రేపొద్దున కాపర్లుగా 100 మంది 1000 మంది సంఘానికి అధిపతి ఇక్కడ నా కాపరిగా ఉండి, లాజరు వలె గొర్రెపిల్లలు అక్కడ నుండి చూస్తా ఉంటే, అబ్రహాం రొమ్మున అనుకొని చూస్తా ఉంటే, ధనవంతుని వల్లే మనం ఇటువైపు ఉన్నామనుకో, నువ్వు అడిగినా కూడా, అయ్యా నువ్వు ఎంతో జాలి దయ కలిగినటువంటి వాటివన్నీ చెప్పి నీ భూమి మీద నీ నామాన్ని ఎంతగానో ప్రకటించాను కదా, నన్ను అక్కడికి చేర్చుకున్నాయినా, ఇదిగో ఆ వేలికొన నా గొర్రెనే అక్కడ ఉంది, నా సంఘం నుండి వచ్చిన విశ్వాసే అక్కడ ఉన్నాడు, ఆయన వేలికొన నాకు ముట్టించు అంటే, ఆహా అగాధం ఉంచబడింది, జాగ్రత్త, జాలి దయ భూమి మీద మాత్రమే, ఇదిగో ఇక్కడ లేదు నాయన అని చెప్పి క్రీస్తు అబ్రహాం గారే అంటా ఉన్నారు డైరెక్ట్గా. అబ్రహాం గారే చూడండి 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి అక్కడికి ఉన్నట్టుంది. తర్వాత 27వ వచనం, అగాధం ఉంచబడి ఉన్నదని 26వ వచనంలో ఉంటుంది. 27వ వచనం, ఇంకేం చేయాలి? ఇవన్నీ తప్పించుకోవాలి, మనలాంటి వాళ్ళు ఇంకా బతకాలి అంటే, పరలోక రాజ్యం పొందుకోవాలంటే 27వ వచనం, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలం నాకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొంచున్నాను నేను. అప్పుడు అబ్రహాము, మోషేయు అందరి కింద ఉన్నారు, వారిని నమ్మితే చాలు, వారిని బట్టి దేవుని విశ్వసిస్తే చాలు. ఇప్పుడు మనం కూడా బతికే ఉన్నాం, మాటలు ఇస్తున్నటువంటి మనం కూడా బతికే ఉన్నాం. మోషే గారు, అబ్రహాం గారు, దావీదు గారు, వీరి జీవిత చరిత్రలన్నీ మనకి బైబిల్లో తెలుపబడ్డాయి. వీరి చరిత్రలన్నీ ఆధారం చేసుకొని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని, ఆయన మనకి ఏదైతే అనుగ్రహిస్తానన్నాడో ఆ పరలోక రాజ్యాన్ని ఆధారం చేసుకొని మనం ఏ విధంగా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యొక్క జాలి దయను ఈ భూమి మీద పొందుకొని పరలోక రాజ్యంలో ధైర్యంగా నిలబడాలి. నాయన నేను వచ్చేసాను, నీ దగ్గరికే వచ్చేసాను,
అంటే పరలోక రాజ్యానికే వచ్చేసాను, నరకానికి వెళ్ళలేదు అని ధైర్యంగా మనం చెప్పగలగాలి. గుడ్డివారమై అదే మాట ఉంటుంది డైరెక్ట్‌గా. గుడ్డివానికి ఎలా త్రోవ చూపగలరు? గుడ్డివానికి ఎలా త్రోవ చూపగలరు? సమయం ఎక్కువ లేదు కాబట్టి వచనాలు అంటే మాటలతో చెప్పేస్తా ఉన్నాను. గుడ్డివారికి ఎలా త్రోవ చూపగలరు? నువ్వు గుడ్డోనివైతే సంఘాన్ని పరలోక రాజ్యం వైపు నడిపించలేవు. నువ్వే సరిగ్గా నడవలేకపోతే నీ కుటుంబం ఎలా నడుస్తుంది? ఎప్పుడు మనమైతే ఆ ప్రేమ నుండి తొలగిపోకుండా ఆయన చూపిస్తున్నటువంటి వాటన్నిటిని కాపాడుకుంటూ మనం ఇక్కడ పరలోక రాజ్యంకి స్థిరపరచబడితే, సిద్ధపాటు కలిగి ఉంటే, మనతో పాటుగా మన సంఘం కానీ, మన కుటుంబం కానీ పరలోక రాజ్యం వైపు అడుగులేస్తే ఆ రోజు సంతోషంగా అబ్రహాం రొమ్మున ఆనుకొని జీవించగలం. ఆ రోజు దేహి అని మనం అడగకపోయినా దేవుడు మన అవసరతలన్నీ అక్కడ తీరుస్తాడు. అక్కడ అవసరతలు, ఆకలి దప్పులు అలాంటివి ఏమి ఉండవు. కానీ అయితే మనల్ని క్షేమంగా కాపాడతాడు. క్షేమంగా విశ్రాంతి తీసుకోగలం లాజరు వలె. అందుకే అక్కడ లాజరు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు, నెమ్మది కలిగిన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. నువ్వైతే శిక్షణ అనుభవిస్తా ఉన్నావు అని చెప్పేసి ధనవంతునికి అబ్రహాం గారు చెప్తా ఉన్నారు. అక్కడ నరకంలోకి వెళ్ళి మనము ప్రాధేయపడినా, ఇక్కడ ప్రాధేయపడకపోయినా సమాధానం కానీ, ఆశీర్వాదం కానీ ఏదైనా వస్తుందనుకో, అది ఇస్తాడు దేవుడు కాబట్టి. అక్కడ ఉండదు సుమా, గ్యారంటీగా అక్కడ జాలి దయలు అనేటివి లేవు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అదేవిధంగా దానికోసం మనకు తెలియజేశాడు. అయ్యా ఇక్కడ జాలి దయలు ఏం లేవు, ఎక్కడి నుంచి ఎవరిని నేను పంపలేను, కింద ఉన్నటోళ్ళని చూసి నమ్మాల్సిందే. మనం నమ్మాలి. ఇప్పుడు జాలి దయ అక్కడ లేవు కాబట్టి జాగ్రత్త. చాలా మంది అనుకుంటున్నటువంటి సందర్భమే ఇది. ఇంత జాలి దయ ప్రేమ కలిగినటువంటి వాడు అక్కడ నన్ను నరకంలో వేస్తారా అని అనుకుంటాం కదా, అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి కోసం అక్కడ జాలి దయ లేదు, ఇక్కడ జాలి దయ ఉంది కాబట్టి ఆ మాట నీకు అనిపిస్తా ఉంది, అనుభవిస్తున్నావు కాబట్టి. అక్కడ లేదు కాబట్టి జాగ్రత్త కలిగి జీవిద్దాం. బహు జాగ్రత్త కలిగి దేవుని వాక్యంలో కట్టబడిన వారమై పరలోక రాజ్యానికి మనం అందరం స్థిరపరచబడవాలన్న ఆశతోటి కొద్ది మాటలతో హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. కుంటి వారికి కాలు సేతులు, కన్నులు లేని కబోదులైనను మన్ననతో నీలా మంచిగా చేసిన మంచి ప్రభుడు యేసన్నా, మంచి విభుడు యేసన్నా, ఎంత ఆశ్చర్యకరుడోయన్నా, ఎంచలేమో మా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా. జాలి, కరుణ, ఎంత జాలి, ఎంత కరుణ, వాత్సల్యము, కనికరము కలిగిన దేవుడు. వారు కాపరు లేని గొర్రెలు అని వారి మీద కనికరపడి అందరినీ వారు కోల్పోయిన వారందరినీ బ్రతికించి వారికి ఊపిరినిచ్చి ప్రాణము పోసి జీవదాత యేసునాథుని ప్రేమ మన మధ్యలో కాకినాడ నుండి లాజర్ పాస్టర్ గారు ఉన్నారు. వారు ఇటీవలే తండ్రిని కోల్పోయి దుఃఖంతో ఉన్నారు. అయ్యా, తండ్రి నీడ తొలగిపోతే ఎంత శూన్యమైపోతుందో హృదయాలు మాకు కూడా తెలుసు, అనుభవిస్తున్నాము. యెషయా గ్రంథము 26:19 వచనం ప్రకారము
మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఆదరణ మీ కుటుంబం అంతటికి కలుగునుగాక. ఆదరించే యేసు ప్రభువు వారు తిరిగి వచ్చినప్పుడు అందరం కలిసి సంతోషముతో మీ తండ్రి గారిని కలుసుకుంటాము. ఇట్టి శుభప్రదమైన నిరీక్షణ చేత మీరు ఆదరించబడుదురుగాక. రండి, మంచి వాక్యము, జాలిగల యేసయ్య, దయగల యేసయ్య, అందరినీ బాగు చేసిన యేసయ్య, అందరినీ బ్రతికించిన యేసయ్య, జీవప్రదాత, ఆయన యొద్ద నుండి ఆశీర్వాదం తీసుకొని ప్రేమలత గారు చిన్న ప్రార్థన చేస్తారా? ప్రేమలత గారు క్లుప్తముగా ప్రార్థన వినవాక్యమును బట్టి చేస్తా అమ్మా చేయండి. స్తోత్రం 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 తండ్రి, దయగల ప్రభా, ప్రేమ గల తండ్రి, ఇంతవరకు తండ్రి ప్రభా మీరు మాతో ఉండి తండ్రి ప్రభా మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మేము మంచివారం కాకపోయినా తండ్రి ప్రభా మీ మంచితనం